హాయ్ ఆల్, గుడ్ మార్నింగ్. సో ఈరోజు నేను మీకు క్విక్గా 2 యాక్టివిటీస్ అయితే షేర్ చేస్తున్నాను. ఐ కాంటాక్ట్ ఇంప్రూవ్ చేయడానికి, సిట్టింగ్ టాలరెన్స్ ఇంప్రూవ్ చేయడానికి, అండ్ హ్యాండ్ అండ్ ఐ కోఆర్డినేషన్ బాగుండడానికి, అలాంగ్ విత్ ద ఫైన్ మోటర్ స్కిల్స్. సో జస్ట్ ఇగ్నోర్ మై అపియరెన్స్ బికాజ్ ఇంట్లో అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను కదా. సో అందుకని జస్ట్ చాలా క్విక్గా 2 యాక్టివిటీస్ షేర్ చేయాలని చెప్పేసి చేస్తున్నాను అనమాట. సో ఇవి 2 యాక్టివిటీస్ చాలా సూపర్ ఈజీ అండ్ మనకి కావాల్సిన మెటీరియల్ కూడా ఇంట్లోనే దొరుకుతుంది. సో ఎలాంటివి పర్చేస్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడైతే యాక్టివిటీస్ చూసేయండి. ఇంకా చాలా యాక్టివిటీ వీడియోస్ ఉన్నాయి కదా, అవి కూడా చేస్తూ ఉండండి. సో అట్లా స్లోగా స్టెప్ బై స్టెప్ ఇంప్రూవ్ అవుతుంది, కానీ ఒక్కసారిగా ఐ కాంటాక్ట్ కానీ ఏవైనా కానీ ఒక్కసారిగా అయితే ఇంప్రూవ్ అవ్వవన్నమాట. సో మీ అందరికీ తెలుసు కదా, ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. సో ఫస్ట్ అయితే మీరు యాక్టివిటీస్ అయితే చూసొచ్చేయండి. నేను ఇక్కడ వచ్చేసి ఫస్ట్ యాక్టివిటీలో కొన్ని స్పూన్స్ అన్ని ఫోక్స్ తీసుకున్నాను అండ్ టాంగ్స్ తీసుకున్నాను. వాటితో మనము స్పూన్స్ అన్ని దాంట్లోకి వేయాలన్నమాట. బట్ ఇప్పుడే ఇనీషియల్గా స్టార్ట్ చేస్తున్నారు మీరు అని అంటే ఫస్ట్ స్పూన్స్ వాటి బదులు పామ్ బాల్స్ అయితే యూస్ చేయండి. సో దట్ ఏంటంటే చాలా ఈజీగా పిక్ చేసుకోగలుగుతారు. ఈ యాక్టివిటీ మెయిన్గా ఏంటంటే ఫైన్ మోటార్ స్కిల్స్ ఇంప్రూవ్ అవ్వడానికి అండ్ హ్యాండ్ గ్రిప్ అనేది చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ బ్యాలెన్సింగ్ ఎక్కడ పట్టుకోవాలి ఏంటి అనే టెక్నిక్ కూడా చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. సో దానివల్ల లాజికల్ థింకింగ్ ఇంప్రూవ్ అవుతుందన్నమాట. సో ప్రతి యాక్టివిటీ మనకి ఏదో ఒకటి నేర్పిస్తూ ఉంటుందన్నమాట పిల్లల్లో. ఎస్పెషల్లీ ఐ కాంటాక్ట్ కోసం అడుగుతూ ఉన్నారు కదా. సో యాక్టివిటీస్ చేపిస్తేనే ఐ కాంటాక్ట్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అండ్ సిట్టింగ్ టాలరెన్స్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఒక పొటాటో తీసుకున్నాను, దాంతోపాటు ఈ ఫోక్స్ తీసుకున్నాను అనమాట. సో నా దగ్గర ఇప్పుడు అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను కదా, స్టీల్ ఫోక్సే ఉన్నాయి. సో చాలా జాగ్రత్తగా పక్కనే ఉండి చేయించండి, గుచ్చుకునే అవకాశం ఉంటుంది. వీటికన్నా బెటర్ మన దగ్గర ప్లాస్టిక్ ఫోక్స్ ఉంటే అవైనా యూజ్ చేయొచ్చు. లేదు ఇవి కూడా లేదు అని అంటే టూత్ పిక్స్ ఏదన్నా ఉంటే టూత్ పిక్స్ అయినా యూజ్ చేయొచ్చు. కొంచెం దగ్గర ఉండి ఒకసారి చూపించండి. మరీ చిన్న పిల్లలకైతేనేమో కొంచెం అవాయిడ్ చేసేయండి ఈ యాక్టివిటీ. ఒక 2 ఇయర్స్ దాటింది, 2.5 ఇయర్స్ దాటింది అంటే మాత్రం చేయించవచ్చు. బట్ మేక్ ష్యూర్ మీరు దగ్గర కూర్చొని చేయిస్తే చాలా బాగుంటుంది. సో యాక్టివిటీ కూడా అంతే, ఫైన్ మోటార్ స్కిల్స్కి చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ హ్యాండ్ అండ్ ఐ కోఆర్డినేషన్. సో ఈ యాక్టివిటీ ఏంటంటే మన చేతితో చేసే పనిని మన కళ్ళతో చూసి పర్ఫెక్ట్గా చేస్తున్నామా లేదా అనేదన్నమాట. సో ఇది ఇంప్రూవ్ అవ్వటం చాలా చాలా ఇంపార్టెంట్. బికాజ్ చదివేటప్పుడు దిక్కులు చూస్తూ చదవకుండా శ్రద్ధగా చదవాలి అని అంటే కాన్సన్ట్రేషన్ ఉండాలి. అండ్ ఈవెన్ కొంతమంది ఏంటంటే మీరు అబ్జర్వ్ చేశారో లేదో, రాసేటప్పుడు బోర్డు కల్లే చూస్తుంటారు, చేత్తో ఏదో రాస్తూ ఉంటారు. అంటే అది ఒక లైన్లో కానీ ఒక ఫార్మెట్లో కానీ నీట్గా రాయరు, ఒక దగ్గర కాన్సన్ట్రేషన్ ఉంటుంది, మల్టీ టాస్కింగ్ లాగా ఉంటుంది అనమాట. సో అలా ఉండకుండా హ్యాండ్ అండ్ ఐ కోఆర్డినేషన్ బాగుండాలి అని అంటే మాత్రం కంపల్సరీ మనకి యాక్టివిటీస్లో అది కూడా ఇంప్రూవ్ అవుతుందన్నమాట. సో ఫస్ట్ ఏం చేయించాను, ఫోక్స్ అన్నీ గుర్తించాను కదా, తర్వాత వాటిని ఒక్కదాని తర్వాత ఒకటి పుల్ చేపిస్తున్నాను అనమాట. సో ఈరోజు అయితే ఇవి 2 యాక్టివిటీస్ చూపిస్తున్నాను. నెక్స్ట్ ఫర్దర్గా ఇంకా షేర్ చేస్తాను. సో చూసారు కదా, యాక్టివిటీస్ కూడా చాలా సూపర్ ఈజీ అండ్ చాలా బాగా ఎంగేజింగ్గా ఉంటాయి. బికాజ్ స్పూన్స్ తీసి వేయటం, ఎస్పెషల్లీ దాన్ని పట్టుకుంటానికి రాక బ్యాలెన్సింగ్ కోసమే కొంచెం అలవాటు పడడానికే టైం పడుతుంది. ఒకవేళ మనకి దాంతో రావటం లేదనంటే స్పూన్తోనో లేదంటే గరిటెతోనో తిప్పించడానికి ట్రై చేయండి స్టార్టింగ్లో, సో దట్ ఈజీగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.